హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం స్వీడన్ స్టాక్హోమ్లో ఉన్నాము. క్రూజ్ ట్రిప్ వీడియో చూసేసారా? చూడకపోతే కంపల్సరీ వెళ్ళి ఆ వీడియో కూడా చూసేసేయండి. అండ్ ఇప్పుడు మనం స్టాక్హోమ్ ఎలా ఉంటుంది, లోకల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ వచ్చేసి గమ్లస్థాన్. సో గమ్లస్థాన్ ఏమేమి ఫేమస్, గార్డ్ ఎక్స్చేంజ్ చాలా ఫేమస్ మాట. ఇక్కడ మీరు ఎప్పుడు స్టాక్హోమ్ వెళ్ళినా కానీ గార్డ్ ఎక్స్చేంజ్ సెరమోనీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇది రాయల్ ప్యాలెస్ ముందు జరుగుతుంది. అండ్ ఇక్కడ హార్సెస్తో డిఫరెంట్ డ్రెస్ కోడ్స్తో వేసుకొని గార్డ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది రాయల్ ప్యాలెస్ ముందు. ఎవ్రీడే 12 o'clock 10 నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ చూసుకొని అటెండ్ అవ్వండి. 1 వరకే జరుగుతుంది. ఎప్పుడైనా స్టాక్హోమ్ వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సెరమోనీ. లైక్ 40 minutes జరుగుతుంది. మీరు అక్కడే ఎప్పుడైనా స్టాక్హోమ్ వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టాక్హోమ్లో ఇప్పుడు ఉన్న మన బాల్టిక్ సీ అండ్ చర్చ్ ఒకటి కవర్ చేద్దాం. అలానే మ్యూజియంస్, నోబెల్ ప్రైజ్ ఇక్కడే ఉందన్నమాట మనకి, నోబెల్ ప్రైజ్ మ్యూజియం, ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. అండ్ లోకల్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. సో లోకల్ స్ట్రీట్స్ కూడా నారోగా ఉండి అండ్ చాలా బ్యూటిఫుల్ ఉండే. మేము వెళ్ళింది ఏప్రిల్లో. సో ఏప్రిల్ సమ్మర్లో వచ్చేసి చాలా బాగుంటుంది స్టాక్హోమ్. వింటర్లో వచ్చేసి కొంచెం మనం ఇబ్బందిగా, అంటే అంత ఎక్స్ప్లోర్ చేయలేం కాబట్టి. సో ఇది వచ్చేసి నోబెల్ ప్రైజ్ మ్యూజియం, చూడండి ఎంత బాగుందో. అండ్ దీనికి కూడా టైమింగ్స్ ఉంటుంది. అండ్ టికెట్ ప్రైజెస్ ఆన్లైన్లో చెక్ చేసుకొని విజిటింగ్ టైమ్స్ చూసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి వైకింగ్ గేమ్స్ గురించి కానీ లోకల్ స్ట్రీట్స్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఈయన వచ్చేసి వైకింగ్ లింగ్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఎలా ఫామ్ అయ్యారు, ఏ సెంచరీ నుంచి అని చెప్పి అక్కడ ఆయన అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మనం ఎప్పుడైనా కానీ మీరు ఏ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినా కానీ లైక్ అక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ స్వీడిష్ వచ్చేసి మీట్ బాల్స్ చాలా ఫేమస్ అని అన్నారు. సో మేము అక్కడ స్వీడన్ లాంగ్వేజ్ వచ్చేసి స్వీడిష్ లాంగ్వేజ్ అండ్ కరెన్సీ వచ్చేసి క్రోనాస్ ఉంటుంది. సో అండ్ ఫుడ్ వచ్చేసి మీట్ బాల్స్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో మేము అది కూడా ట్రై చేసాము. అండ్ అట్లనే ఇక్కడ ఒక చర్చ్ ఉండే, చాలా ఫేమస్ చర్చ్. డిఫరెంట్ చర్చెస్ ఉంటాయి. యాక్చువల్లీ నాకు నేమ్ గుర్తులేదు. అండ్ లోపల అయితే చాలా బాగుంది, అసలు ఫ్రీయే ఉంటుంది, మనకి ఎంట్రీ ప్రైస్ ఏమి ఉండదు దీనికి. సో చర్చ్ చాలా, యూరోప్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ లేక్ చర్చెస్ ఇవన్నీ కామన్ కాబట్టి వెళ్ళినప్పుడు విజిటింగ్ చూసుకోండి, బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇంకా బాల్టిక్ సీ, కాబట్టి బాల్టిక్ సీ చాలా ఫేమస్. లైక్ ఎన్ని ఫెరీస్ ఉంటాయంటే స్వీడన్లో మనం మంచిగా, మీకు ఎస్ఎల్ పాస్ అంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, లైక్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కార్డ్ యూస్ చేస్తూ మనం కూడా ట్రావెల్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎందుకంటే ఆ కార్డ్ మీద ఫొటోస్ కానీ అట్లా డీటెయిల్స్ ఉండవు, సో మనం కూడా యూస్ చేయొచ్చు. అండ్ అలానే ఆ ట్రాన్స్పోర్ట్ కార్డ్తోనే ఫెరీస్ కూడా యూస్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ గురించి. అండ్ లోకల్ స్ట్రీట్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఫేమస్ ఉండే, చాలా బాగున్నాయి కూడా యాక్చువల్లీ. సో మీరు అక్కడ కరెన్సీ ఏం మెయింటైన్ చేస్తారో కొన్ని క్యాషెస్ కూడా ఉంచుకోండి, ఎందుకంటే చిన్న స్టాల్స్లో కార్డ్ పని చేయకపోతే క్యాష్ ఇవ్వచ్చు అన్నమాట. సో క్రోనాస్ యూస్ అవుతుంది అక్కడ స్వీడన్లో మనకి. సో వినార్స్ తీసుకోవడం కానీ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయడం కానీ క్యాండీస్, చాక్లెట్స్ అన్నీ చాలా బాగుండే. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి సీ చూడండి. మీరు స్వీడన్ వెళ్ళారనుకోండి, అక్కడ క్రూజ్ ఉంటుంది కదా, క్రూజ్ నుంచి ఇంకో కంట్రీకి కూడా ట్రావెల్ చేయొచ్చు. లైక్ మాకైతే మేము స్వీడన్ టు ఫిన్లాండ్ కూడా ట్రావెల్ చేసాం క్రూజ్లో. మాకు €100 పర్ హెడ్ పడింది అన్నమాట, టు అండ్ ఫ్రో కలిపి. చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఇది లోకల్, ఇదంతా ఓల్డ్ టౌన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ అని చూడండి. మధ్యలో అంతా ఫెరీస్ ఉన్నాయి అండ్ బాల్టిక్ సీ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టాక్హోమ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉండే. ఇదంతా లోకల్ స్ట్రీట్స్ చూసేయండి. సో గైస్, మీకు స్టాక్హోమ్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్లో ఇంకా వేరే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను, లైక్ క్రూజ్ కానీ క్రూజ్ టూర్ గురించి కానీ పోలాండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఆ వీడియోస్ అన్నీ కూడా చెక్అవుట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.